అంటే షర్మిల గారి వదిన గారితో అంటే భారతి గారితో కూడా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా? అసలు పాదయాత్రకి ఈవిడ ఎడమని ఎవరు అడగల, అసలు రహస్యం పాదయాత్రకి విజయమ్మ గారిని బయలుదేరమంటే విజయమ్మ గారు మోకాళ్ళ నొప్పులు కష్టం అంటే అప్పుడు భారతీయుని బయలుదేరడానికి సిద్ధమవుతుంటే అప్పుడు వద్దుదిన రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అన్నయ్య పోరాడుతున్నాడు, కూతురుగా నేను వెళ్తాను ఆయన బిడ్డడుగా వద్దులే అని తనంతా దూకింది. తనంతా దూకి ఏదో లబ్ధి పొందేయాలనుకుని ఆ అమ్మాయి అంత కన్నింగ్ ఆలోచనలు ఇప్పుడు తెలిసిపోతుంది కదా. రాజకీయంలో కూడా అక్కడికి వెళ్ళింది ఏదో కన్నింగ్ ప్లాన్ చేసింది, కుదరలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కన్నింగ్ ప్లాన్. కాంగ్రెస్ ఒక వెపన్లాగా, చంద్రబాబుకు ఒక తోడులాగా తయారైంది అంతే. సార్ మీరు అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా వాళ్ళ అబ్బాయి పెళ్లి జరగటం, దానికి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా ఆవిడ ఆహ్వానించడం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. అండ్ ఆ తర్వాత పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవటం, పక్కన అంటే ఫోటోలు సరిగ్గా ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాను. బట్ పవన్ కళ్యాణ్ గారితో కాస్త రిసీవ్ చేసుకుని ఈ చేంజెస్ అనేవి కూడా కొంచెం ఎలా అమ్మాయి సంస్కారానికి నిదర్శనాలు ఇవ్వాలి. ఇప్పుడు జగన్ వచ్చాడు, నేను వైఎస్ఆర్సీపీ కాదు కానీ నేను బయట రాజకీయాలు కాకుండా మామూలు చూస్తే జగన్ వచ్చాడు, గౌరవంగా వచ్చాడు, ఫోటోలు దిగాడు, అమ్మతో దిగాడు. తన కూడా ఫోటోకి రమ్మన్నాడు, 2 సార్లు పిలిస్తే తను రాలేదు. అప్పటికి విజయమ్మ గారు రమ్మంటే అప్పుడు వచ్చింది. అక్కడే తన సంస్కారం తెలిసిపోయింది. అతను నువ్వు ఎందుకు పిలిచావు, పిలవక్కర్లేదుగా, పిలిచేది గౌరవంగా వచ్చాడు. వచ్చినప్పుడు గౌరవంగా నీ ఇంటికి అతిథి వస్తే అది అన్నయ్య అవ్వచ్చు, శత్రు అవ్వచ్చు, ఇంటికి అది మన సంస్కారం, భారతీయ సంస్కృతి. ఇవి వస్తే రిసీవ్ చేసుకుంటాం, ఆహ్వానించడం, రిసీవ్ చేసుకోవడం మన ధర్మం. ఆ కనీస ధర్మం పాటించాలి. అమ్మాయి సంస్కారం లేని వ్యవహారం ఇవన్నీ అవి బయటపడ్డాయి అంతే. అమ్మాయి కుసంస్కార లక్షణాలు బయటపడ్డాయి తప్పితే ఇంకోటి కాదు. సార్ అంటే మామూలుగా ఇప్పుడు ఆవిడ అక్కడ కాంగ్రెస్లో, ఏపీ కాంగ్రెస్లో ఆవిడ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఆ సపోర్ట్ ఏమన్నా షర్మిల గారికి అలా రేవంత్ సపోర్టు, రేవంత్ ఏమి తంతె గాలి బుట్లో పట్టున్నాడు, పెద్ద మహానాయకుడే కాదు. ఏదో ఉన్నాడు, తంతె ఒక చిన్న క్యాల్కులేషన్ దెబ్బ కొడితే ఆ దెబ్బకి గారెల బొట్లో పడ్డాడు, తంతె గారెల బొట్లో పడ్డాడు తప్పితే ఇతనేదో ఒక ప్రభావితం చేయగలిగే నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమి ప్రభావితం చేయగలిగి ఇక్కడేం ప్రభావితం కాదు. రేవంత్ రావాలి అని కోరుకోలే ప్రజలు. అలా అయితే 85 సీట్లు వచ్చాయి. ఏం చిన్న క్యాల్కులేషన్ మిస్ అయితే ఆ మార్పు అన్నాడు, ఆ తరణి ప్రాజెక్టు, దళిత బంధు ప్రాజెక్టు ఈ కొంచెం మిస్ఫైర్ అయ్యి అవి ముందు జాగ్రత్త పడలేదు. ఆ క్యాల్కులేషన్ దెబ్బ కొట్టింది. 12-15 సీట్ల తేడాలో 64 సీట్లు వచ్చాడు, జస్ట్ 4 సీట్లు అంతేగాని 80లో 90 రాలా. సో అంత ప్రభావితమైన నాయకుడిగా ఆయన ఏదో ఎత్తిని పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పటికీ నాయకుడైనా కూడా ఇంకా భాష, సంస్కారం, వీధి నాయకుడు, వీధి రౌడీ సీట్ల మీద కూర్చొని మాట్లాడినట్టే ఉంది తప్పితే పద్ధతిగా మాట్లాడుతాడు కనపట్ల. సీఎంగా ఆ స్థాయిలో మాట్లాడట్లా. గొయ్యి తీస్తాను, బొంద పెడతాను, ఈ దరిద్ర మాటలు, చిల్లర మాటలే మాట్లాడుతున్నాడు తప్పితే ఒక పద్ధతిగా, గౌరవంగా, హుందాగా మాట్లాడాలి. కనుక అతని ప్రభావం చేసేదే ఉంది. సో అక్కడ కాంగ్రెస్కి ఏముంది, ఏమీ లేదు, 0. సోని ఇది అమ్మాయి షర్మిల వచ్చి ఏం చేయగలదు, నోటాతోటి పోటీగా పడదు. నోటాకు వచ్చే సీట్ల కన్నా ఓట్ల కన్నా 1-2 ఓట్లు ఎక్కువ తెప్పించగలదేమో, లేకపోతే నోటా కన్నా తక్కువ ఓట్లు. అంతకు మించి అమ్మాయిని ప్రజలు ఓట్లు వేసే నాయకుడు కాదు. ఆ అమ్మాయిని లేపాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తే రేవంత్ రెడ్డి అంత సీన్ లేదు, ప్రజలు ప్రభావితం చేయగలంత గొప్ప నాయకుడేం కాదు. సరే, షర్మిల గారు కళ్యాణ్ గారిని వాళ్ళ అబ్బాయి పేరుకి పిలవటం వెనక జస్ట్ ఒక స్నేహపూర్వకమైన బంధమేనా, లేకపోతే రాజకీయ కోణం నుంచి కూడా మనం చూడొచ్చా? ఆ అమ్మాయి రాజకీయ కోణంగా దాన్ని ఒక కుటుంబ వ్యవహారాన్ని, దాన్ని ఒక రాజకీయంగా చంద్రబాబుకి ఇచ్చి రాజకీయ షో పుటప్ చేయడానికి చేసింది ఆ అమ్మాయి. దానికి అదేం వర్కౌట్ కాల, రాజకీయంగా పెద్ద ఏదో వర్కౌట్ అవ్వదు, ఏమి వర్కౌట్ కాదు. అమ్మాయి అన్ని లక్షణాలు కూడా తన ఉనికిని, తన ఎగ్జిస్టెన్స్ని, తనకి స్వార్థ చింతనతో తను ఏంటి, తనకేం కావాలి, తను ఎట్లా కావాలి, దానికి వ్యూహాలు తిప్పుకుంటూ తప్పితే ప్రజలు, రాష్ట్రము, అమ్మాయి ఆంధ్ర రాష్ట్రాన్ని చేసింది ఏముంది, చేయగలిగింది ఏముంది. వాట్ షీ కెన్ డూ ఫర్ ఆంధ్ర పీపుల్? నథింగ్. ఊరి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందామంటే కుదరదు. అంటే ఇప్పుడు ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఇప్పుడేమో ఆవిడ వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం,
రాబోయే ఎలక్షన్స్లో ఆవిడకి ఏమన్నా కీలక అంటే ఏదైనా ఒక ఆల్రెడీ ఇచ్చారు కదా, పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చారు కదా. ప్రెసిడెంట్ ఓకే సార్, ఏమన్నా ఇంకేమన్నా ఎక్కువగా ఒక సీఎం క్యాండిడేట్ ఈ టైప్లో ఏమన్నా సీఎం క్యాండిడేట్ అసలు ఆ సీన్ ఉందా ఆ కాంగ్రెస్ ఆంధ్రలో? ఎన్ని పోనీ ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కాంగ్రెస్ తరఫున చేయరు. అలా చేయకుండా ఆ అమ్మాయిని తిరగమంటారు, నిన్ను ఎంపీని చేస్తామంటారు, ఒక రాజ్యసభ ఎంపీ చేస్తాం, ఆ తర్వాత సెంట్రల్లో మనం వస్తాం అని లెక్క ఉంటుంది తప్పితే అంతకన్నా మించి ఉండదు. ఆ అమ్మాయి ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. షీఈస్ ఆంధ్ర రాష్ట్రంలో మరో కేఏ పాల్ తెలంగాణలో ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో లేడు. ఆంధ్ర రాష్ట్రంలో పవను ఈఎంఐ షర్మిల ఇద్దరు కేఏ పాల్ 2 కేఏ పాల్ 3 కింద తయారయ్యారు అంతే. వీళ్ళు జోకర్స్ రాజకీయ జోకర్స్ పాలిటిక్స్ అంటారే, ఈ జోకర్స్ పాలిటిక్స్ జరుగుతాయి వీళ్ళిద్దరు అంతా. ఓకే సార్, ఇప్పుడు ఒక వైసీపీ నుంచి కూడా కొంతమంది సో వేరే పార్టీలకి అటు టీడీపీ కానీ జనసేనలో కానీ జాయిన్ అవటం, సో వీటన్నిటిని ఎలా చూస్తారు? మైనస్సా లేకపోతే ఏంటి? కాంగ్రెస్లో వైసీపీ నుంచి టీడీపీ కానీ జనసేనలో కొంతమంది వస్తున్నారు, లేకపోతే ఇప్పుడు వైసీపీలోంచి ఏది పారవేయబడిన చెత్తని చంద్రబాబు ఏరుకొని బంగారం అని పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏమో ఏం మాట్లాడుతున్నాడో ఏమిటో అర్థం కాదు. అక్కడేమో చంద్రబాబు ముఖ్యమంత్రి గ్యారంటీ, అది ఆయన ముఖ్యమంత్రి, దాంట్లో నో అదర్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఇన్ ఇట్ అని లోకేష్ అంటాడు. ఈయనేమో ముఖ్యమంత్రి విషయం నేను ఆయన గుర్తు చర్చిస్తామంటాడు. ఇవన్నీ ఎంత పిల్లతనంగా ఉన్నాయంటే, నిన్న ఆయన 2 సీట్లు తనకు చెప్పకుండా అనౌన్స్ చేశారట, అందుకని నేను 2 సీట్లు ఆయనకు చెప్పకుండా అనౌన్స్ చేశాను. ఇది గిల్లి గజ్జాలు పిల్లల గజ్జాలు ఉందో. రాజకీయ నేపథ్యము, ఒక రాజకీయ మెచ్యూరిటీ, ఒక ఇలాంటిదే జరిగింది అనుకో. పవన్ రాజకీయ మెచ్యూరిటీ కాకపోతే పవన్ అలా మాట్లాడచ్చా? వచ్చిందంటే చంద్రబాబుతో కలవటం ఏంటి ఇలా ఉంది, దీనికి క్లారిటీ ఇవ్వకపోతే పార్టీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎందుకు అలా జరగాల్సి వచ్చిందో క్లారిటీ ఇప్పించుకుంటే సరిపోదు. ఆయన ఏదో క్లారిటీ ఇస్తాడు, ఇందువల్ల జరిగింది, అది కాదు మేము చర్చించుకుంటున్నాం మాలో, అది వదిలేసి ఆయన అన్నాడు కనుక నేను ఇంకో ఇద్దరు అనౌన్స్ చేస్తాను అంటే రాజులు రాజనగరం అనౌన్స్ చేశాడు. నేను ఇది గిల్లి గజ్జల్లాగా పిల్లల్లాగా ఉంది, నువ్వు స్విచ్ చేసినట్టు నువ్వు వేసాక నేను వేస్తాను అన్నట్టు. అంటే సార్ ఇప్పుడు పైకి అలా కనబడుతున్నా, యాజ్ మీరు రాజకీయంగా చాలా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మరీ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడకుండా, టీడీపీ శ్రేణులతో మాట్లాడకుండా ఆయన అంత ధైర్యంగా అక్కడ నువ్వు అనౌన్స్ చేస్తాడు. అందుకనే కేఏ పాల్ అని చేస్తాడు తను. అలాంటి వ్యక్తిత్వం ఉండబట్టి ఇన్ని కామెడీలు జరిగింది తనతోటి. నేను ముఖ్యమంత్రి 30 సీట్లు వస్తే ఆనాడే ముఖ్యమంత్రి అయ్యామని ఒకసారి, మనకు ముఖ్యమంత్రి సీన్ లేదని ఒకసారి, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అని ఒకసారి, కాపులందరూ ఓటేస్తే ముఖ్యమంత్రి ఒకసారి, మళ్ళీ నేను కాపు కుల రాజకీయాలు చెయ్యను ఒకసారి. ఇలా తన మాటకు తనే అడ్డందిండలాగా అప్పటికప్పుడు ఆ క్షణాన ఏమి చూస్తే అది మాట్లాడేసి చెప్తే పార్టీ జైల్లో వెళ్ళి కలిసిన తర్వాత నీ మిత్రపక్షం బీజేపీ మిత్రపక్షంతో ఒక మాట సంప్రదించాలి కదా, ఇలా ఉందా జైల్లో కలిసాను నేను ఆయనకి మద్దతుకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాలి. లేదు, మిత్రపక్షమైన పార్టీకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడే జైలు గోడలు బయటకు వచ్చాడు, మేమిద్దరం కలిసి వెళ్తున్నాను. ఇలా ఆయన అన్నీ ఒక రాజకీయ మెచ్యూరిటీ లేదు, ఆ ఎమోషనల్ పాలిటిక్స్ తప్పితే ఒక ఎలక్వెంట్ పాలిటిక్స్, ఒక ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ ఉండవు. అందుకని మాట్లాడతాడు, అతను మాట్లాడటం పెద్ద